కాశ్వి చూడండి పూసలతో ఆటలాడుతుంది. కాశ్వి ఏం చేస్తున్నావు అమ్మా? బాల్ అయ్యి ఆడుకుంటున్నావా? ఓకే. సో ఇలా నేను ఈ పూసలు తీస్తుంటే మా పాప కూడా తీస్తుంది అనమాట. సో ఇవి తీసి దండగుచ్చి దేవుడికి వేస్తాను. అది ఎలా వేస్తానో చూద్దాం. ఓకేనా? ఒక సూది తీసుకుని ఈ పూసలు అనమాట కొంచెం లేతగా ఉన్న పూసలని గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటాయి. సో లేతగా ఉన్న పూసలు మనం గుచ్చుదాం. సో ఇలా లేత పూసలు తీసుకుని ఇలా ఒక సూదికి గుచ్చాలన్నమాట. బాగా ఎండిపోయిన తర్వాత తీస్తాం కదండి ఇటువంటి వాటిలో పూసలు, అవి సూదికి దిగవు. సో అవి నార్మల్గా పెట్టేసుకోవడమే. ఇవి దిగవు అనమాట. చూడండి చాలా హార్డ్గా ఉంటుంది, దిగవు మ్యాక్సిమం. కొంచెం వెళ్ళిన తర్వాత వెళ్ళవు. సో లేతగా ఉన్న పూసలు అంటే ఇట్లాంటి వాటిలో పూసలు అయితే మాత్రం సూదికి బాగా దిగుతాయి, గుచ్చుకుంటాయి. సో ఇలా గుచ్చుకుని ఇలా దండ కింద చేసుకోవాలి. చేసుకుని మన ఇష్టదైవం ఎవరు ఉంటే వాళ్ళ మెడలో వేసుకుంటే బాగుంటుంది. చిన్నప్పుడు మేమైతే ఇవి గుచ్చేసుకుని, మాకు తెలియదండి నిజంగా దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇలా అనేసి, సో మెడలో వేసుకుని ఆటలాడుకునేవాళ్ళం ఈ పూసల్ని. సో ఇలా అనమాట పూర్తిగా అలంకారం చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి మా దేవుడి మందిరం. సో ఈ పూసల దండలు అనమాట నాకు కావాల్సిన సైజులో తీసుకున్నాను. మా అమ్మగారికి ఇది లక్ష్మీదేవి 2 ఉన్నాయి. 2 ప్రతిమలకి సరిపడ్డ 2 దండలు చేసి మెల్ల అలంకరించాను అనమాట. సో అలాగే తర్వాత రిమైనింగ్ అన్ని పటాలకి కూడా వస్తాయి, ఎన్ని పటాలకైతే వస్తాయో అన్ని పటాలకి కూడా గుచ్చేయాలని అనుకుంటున్నాను. సరే ఆ తర్వాత అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ప్రజెంట్ అయితే ఇలా అలంకరించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ గులిగింత పూసల గురించి నాకు తెలిసినవి అయితే నేను చెప్పాను. సో మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ కార్తీక మాసం.